ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో కృష్ణ తేజ ఫ్రమ్ లూజియానా స్టేట్ నుంచి ఉన్నారు. ఆయన హరికేన్ ఫ్రాన్సీన్ ఆ, దాన్ని మిటిగేట్ చేయడం కోసం హోమం చేశారు. మనం ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు దాని అప్డేట్స్, హరికేన్ ఫ్రాన్సిన్ పాస్ అయిపోయింది. ఆ, కృష్ణ గారు, ఒకసారి మీ ఏరియాలో ఎట్లా ఉంది ఒకసారి చూపించండి యా వాతావరణం మా ఈరోజు. దగ్గర అయితే అసలు వర్షం ఏం లేదు. ఓకే. అసలు అంటే గాలి ఏది హరికేన్ ఎఫెక్ట్స్ ఏం లేవు. వెరీ ఫస్ట్ గుడ్. సెంటర్ ఆఫ్ ద కోన్లో ఉండే, అదే. ఇప్పుడైతే అసలు ఎస్. అసలు ఏం లేదు ఇంకా. వెరీ గుడ్. సో దీన్ని ఒకసారి నేను చూపిస్తాను మీకు. షేర్ చేస్తాను. ఇది పాత్. ఇది మీ లఫయట్ ఇదే కదా ఈ యా మీరు ఉన్నది. అవునండి, యా. అది సో లాఫైట్. అది ఇలా స్ట్రైట్ ఇట్లా రావాల్సింది. ఇగో ఇక్కడ ఇక్కడ వచ్చి ఇట్లా బెండ్ అయింది ఇక్కడికి. యా. బెండ్ అయి మళ్ళీ స్ట్రైట్ పికప్ అయింది, మళ్ళీ బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయి హారిజాంటల్కి వెళ్ళిపోయింది ఇక్కడ. మళ్ళీ వర్టికల్గా ఇట్లా రైజ్ అయ్యి మళ్ళీ హారిజాంటల్కి వచ్చింది. సో మీరు చేసిన హోమం ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్లేస్లో అది విపరీతంగా బెండ్ అయింది, చూసారా. ఉమ్, జనరల్గా బెండ్ అయ్యేది ఏమవుతుందంటే కామ్గా ఇట్లా ఇట్లా ఒక ఒక బెండ్ ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ ఉమ్, అది ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా స్ట్రైట్ వెళ్తుందా లేదా ఇంకా. సో అవును. అంటే ఇంకా మీకు ఇక్కడ ఇక్కడ దాకా మీ హోమధూళి ఇక్కడ దాకా వచ్చింది అంతవరకే. సో ఉమ్, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటే అంత ఆ ఏరియా అంతా దెర్ ఇస్ నో ఎఫెక్ట్ అనమాట. సో ఎఫెక్ట్ కాకుండా అది చూసింది. సో దట్స్ ఓకే. హౌ ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టెడ్. మీరు చేసిన యజ్ఞానికి ఆ ప్రొటెక్షన్ దొరికింది మీకు. ఉమ్, లేకపోతే డైరెక్ట్ హిట్ ఇట్లా వచ్చేది. యా. దట్ వాజ్ ద థింగ్. ఎక్కడ హిట్ అయింది అని మనం ఒకసారి చూస్తే, యా, మీరున్నది లఫయాటా ప్యారిష్ ఇదే కదా. యా అదే. సో ఇక్కడ టెర్రీబోన్ ప్యారిష్ నుంచి టెరబుల్ hit పుష్. అయింది. అదే. టెరాబోన్. ఉమ్, సో దేర్ఫోర్ ఈ డిస్టెన్స్ అబౌట్ 120 మైల్స్ దాకా ఉంటుంది. సో అవును. ఇస్ వాట్ ఇట్ ఈస్. సో అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ మనం చూస్తున్నాం దీన్ని. ఎట్లా బెండ్ అయిందో కూడా చూసాం. బెండ్ అయితే ఇక్కడికి వచ్చి ఇటు నుంచి న్యూ ఆర్లిన్స్ కింద నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ న్యూ ఆర్లిన్స్ కింద నుంచి న్యూ వెళ్ళిపోయింది. ఆర్లిన్స్ పక్క నుంచి లెఫ్ట్ Yeah, పక్కన నుంచి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళింది. న్యూ ఆర్లిన్స్ కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయింది అది. సో ఉమ్, దీన్ని మొత్తము వాడు చెప్పింది కేటగిరీ 2తో ల్యాండ్ అయినప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉండాలంటే దాని రేడియస్ ఈజ్ అబౌట్ 90 మైల్స్. ఉమ్, దాని రేడియస్ కాదు, ఏమంటుంది, ద డయామీటర్ అవును. 90 మైల్స్ అని చూపించాడు. సో అది కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో కనిపిస్తుందా మీకు. యా కనిపిస్తుంది. 85.8 మైల్స్ ఉమ్, దీని డయామీటర్ ఫ్రమ్ హియర్ టు హియర్. అవును. సో అంటే మీకు మీ ఇదేంటి ఐ ఐ వాల్ డయామీటర్ ఇది. అవును. హాయ్. హరికేన్ది అవుటర్ వాల్స్ కదా. అవుటర్ వాల్స్ అంటే అవుట్. ఏంటి, దీని బయట నుంచి ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అవును. సో ఈ ఐ వాల్లో ఉండే స్పీడ్ మీకు బయట ఉండదు. అవును. సో మీకు మొత్తం ఇది మీరు ఎఫెక్ట్ అవ్వాల్సింది యాక్చువల్గా. ఇట్స్ హ్మ్. అనమాట. సో హ్మ్. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ హెస్ హ్యాపెండ్. సో మనకి యాహ్! దట్స్ ఎ అడ్వాంటేజ్ విత్ వాట్ వీఆర్ డూయింగ్. అయితే మీకు ఏం ప్రిడిక్షన్ ఇచ్చాడో ఒకసారి చూద్దాము. ఇక్కడ లఫయటా ప్యారిష్కి ప్రిడిక్షను. లఫయటా ప్యారిష్ ఈజ్ అండర్ ఎ ట్రాపికల్ స్టార్మ్ వార్నింగ్. ఇట్ కుడ్ సీ మేజర్ ఫ్లడింగ్ అండ్ 3 to 4 inches ఆఫ్ రెయిన్ విత్ హ్మ్. అప్ 8 inches పాసిబుల్. Rain యాహ్! could start as early as 9 a.m., but the highest chance of rain are from 2 to 8 p.m. అన్నాడు. యాహ్! మీకు నిన్న మీకు 2 to 8 p.m. ఏమో రెయిన్ వచ్చిందా. అసలేం లేదు. అది చిన్నగా, చాలా చిన్న, లెస్ దాన్ ఎ ఇంచ్. అదే అంటే హ్మ్. ఇంచ్ అనకూడదు, అది ఒక ఒక యాహ్! మిల్లీమీటర్, ఒక సెంటీమీటర్ కంటే తక్కువ అనాలి. అంతే. ఎందుకంటే అవును. ఏం లేదు అంటే అదే అది. మోస్ట్ హ్మ్. ఆఫ్ ప్యారిస్ కుడ్ ఆల్సో సెట్ విండ్స్ అప్ టు 30 to 40 miles per hour. ఏమైనా ఉండింది అట్లా. విండ్స్ గూడా ఏం లేవు. చాలా అది చిన్నగున్నాయి. అంత మరీ ఎఫెక్ట్ అయ్యేంత ఏం లేదు. మేము నిన్న ఈవినింగ్ అంతా గూడా బయటే కూర్చొనున్నాం, ఏం ప్రాబ్లమ్ లేకుండే. ఎగ్జాక్ట్లీ. నీవు వీడియో పంపించే యాహ్! చూశాను కూడా, యాహ్! వీడియో దాన్ని కూడా దీంతో జత చేస్తాను. సో నిన్న యాహ్! ఈవినింగ్ మనం మాట్లాడుకున్నది ప్లస్ నిన్న హ్మ్. మీరు రికార్డ్ చేసింది రాత్రి. రికార్డ్ చేసింది అబౌట్ 8:51 p.m.కి ఏదో రికార్డ్ చేశారు. అది హ్మ్. కూడా నేను చూపిస్తాను. సో హలో, హలో. నమస్తే వెంకటాచాగంటి గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు, మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంది గాలి, ఎట్లా ఉంది ఇక్కడ. మా దగ్గరైతే అసలు ఏం లేదు. ప్రిటీ ఫ్యాంటా నార్మల్ డే. ఫ్యాంటాస్టిక్ మేము ఫ్యాంటాస్టిక్ ఇక్కడ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హరికేన్ పాస్ అవుతున్న టైం కదా, మేము ఇంకా ఇక్కడ బయట ఇలా ఉన్నాం చూడండి. అసలు వెదర్ అసలు ఏం ప్రాబ్లం లేదు. సో వెదర్ బాగుందని బయట ఎంజాయ్ చేద్దామని ఇలా కూర్చున్నాం. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. సో ఇట్స్ అండర్స్టూడ్ దట్ మీరు చేసిన హోమం రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం, అంతే కదా.
అనుకోవచ్చు. యా ఎస్, ఈ గుడ్ ఈ గుడ్. మార్నింగ్ చేసిన దానిలో నుంచి ఇంకా పొగలు వస్తున్నాయి, ఇంకా మంటున్నాయి అది చూడండి. అంత అంత మండాలన్నమాట. అంత మీకు కంటిన్యూట్గా ఒక 12 అవర్స్ పైన మండుతుంది అది. సో అవును. దట్ ఈస్ హౌ ద మెటీరియల్ పార్టికల్స్ గో అండ్ సాల్వ్ ద ప్రాబ్లం అనమాట. ఓకే. అవును. సో యా ఇప్పుడు సో మీకు యాక్చువల్గా మీకు తగలాల్సింది ఇంకా రైట్కి షిఫ్ట్ అయితే రైట్ వెళ్ళిపోతాం. రైట్ షిఫ్ట్ వెళ్ళింది. అవును. ఎస్ ఎస్, బికాస్ దట్స్ ద హోమం ఎఫెక్ట్ అనమాట. ఎప్పుడైతే యా మీరు హోమం హోప్ఫుల్లీ. చేస్తారో, యా యా హోప్, అవును. అబ్సల్యూట్లీ క్వశ్చన్సే లేవు. సో అది యా పుష్ అయింది. ఇప్పుడు విశేషం ఏంటంటే మీరు చేయవలసింది ఒకటి. ఇప్పుడు ఇది ల్యాండ్ ఫాల్ అయిపోయింది ఆల్రెడీ. అవును, ల్యాండ్ ఫాల్ అయింది, సో చూశాను. మనం ఏం చేస్తామంటే స్టాటిస్టిక్స్ తీసుకున్నాం, ల్యాండ్ ఫాల్ ఎక్కడ అయింది. ఓకే. యా దాని తర్వాత దాని నుంచి ఎవ్రీ డిస్టెన్స్ లో ఎంతెంత ఎఫెక్ట్ అయింది, మీకు ఎంత యా ఎఫెక్ట్ అయింది, ఇది మనం మాకైతే ఇక్కడ ఏం లేదు అసలు. ఈ ఊరికి కాదు, ఈ ఊరు ఎగ్జాక్ట్ పరిసరాల్లో ఒక 10-15 మైల్స్ వరకు కూడా నో ఇంపాక్ట్. అబౌట్ 50 మైల్స్ దాకా ఇంపాక్ట్ ఎక్కువ యా ఉండదు. September 11th, 8:51 p.m. around 9 o'clock. Almost hurricane pass అయిపోయింది as per projected timeline మా ఏరియా నుంచి. But there is no heavy winds or heavy rains. It all looks good. సో 30 to 40 miles per hour స్పీడ్ అని చెప్పి వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. వెన్ దిస్ ప్రిడిక్షన్ వాజ్ డన్ అంటే దిస్ వాజ్ డన్ యా 20 hours అగో. అంటే ఇప్పుడు 20 hours అగో అంటే నిన్న 12 o'clock. అది నిన్న 3 o'clock 4 o'clock అట్లా అనుకోవచ్చు మనం, అంతేనా? సో లేదా 1 o'clock అనుకో, నిన్న 12 o'clock in the morning. 12 o'clock in the afternoon కదా. సో Yeah. 12 noonకి అది వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. 12 noon ఇస్ టూ ఎర్లీ ప్రిడిక్షన్ యాక్చువల్గా. సో ప్రిడిక్షన్ చేసినప్పుడు రెయిన్ ఎట్లుండాలి అట్లుండాలి. సో లేదు లేదు అట్లనే ఇట్ ఈస్ నో. సో రెయిన్ కుడ్ స్టార్ట్ యాజ్ వెల్ ఎస్ 9 AM, బట్ ద హైయెస్ట్ ఛాన్సర్ 3 to 6 PM అన్నాడు, అది కూడా లేదు మీకు. సో ఇది ద ప్యారిష్ కుడ్ సీ విండ్స్ అప్ టు 39 to 57 miles per hour, కానీ అది కూడా లేదు మీకు. సో దిస్ ఇండికేట్స్ దట్ మీరు చేసిన హోమము చాలా ఫలితాలను ఇచ్చింది. సో ఆ పాత్ కూడా చూసాం ఎట్లా బెండ్ అవ్వకుండా వెళ్ళిపోయిందో. సో ఇట్ సపోజ్ టు గో స్ట్రైట్, ఎట్లా అంటే నార్త్ ఈస్ట్కి కొద్దిగా బెండ్ అవుతూ వెళ్ళాలి. అది కాస్త ఇట్లా బెండ్ అయ్యి మళ్ళీ ఇట్లా రైజ్ అయ్యి మళ్ళీ ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోయింది. అంటే దట్ ఇండికేట్స్ హౌ యువర్ హోమ ధూళి ఎంత బాగా పనిచేసిందో అన్నది మనకి ఇంకొకసారి నిరూపితమైంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ కృష్ణ. యువర్ హౌ డు యూ ఫీల్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్? యా అంటే మన ప్రయత్నం మనం చేసినందుకు చాలా హ్యాపీ ఉంది. వెరీ గుడ్. యా అండ్ యా ఒక్కరమా ఇద్దరమా అనేది కాకుండా మనకు తెలిసినప్పుడు ఒకటి చేయడము, అది చాలా హ్యాపీనెస్ ఉంది నాకైతే. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే నువ్వు ఒక్కడే చేస్తే ఆగుతుందా అంటే ఆగిందని చూపించు. యా అంతే, అదే. సో దట్ పాయింట్ ఇస్ దట్ దీని వేదము చెప్పింది సత్యం అవుతుంది అనడానికి ఇంకొక నిమిషం మీరు వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు రాత్రి పంపించిన వీడియో నేను పెడతాను. ఇప్పుడు మీకు బయట ఒక్కసారి మళ్ళీ ఒకసారి బయట ఎట్లా ఉందో ఒకసారి యూ కెన్ షో ఇట్. యా సో ఇదిగోండి, ఇది 7 AM ఇన్ లఫయట్ లూసియానా, ఎక్కడైతే యజ్ఞం చేశాడో కృష్ణతేజ ఆ ప్రాంతము. యాక్చువల్గా ఇక్కడ నుంచి హరికేన్ వెళ్ళాలి, అది డీవియేట్ అయి పక్కకి వెళ్ళిపోయింది. దాంతో ఇంకా ఇంకా అయినా సరే డీవియేట్ అయినా కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. ఆ ఎఫెక్ట్ ఏం లేదు. నేను ఇంకొక ఇది కూడా చూపిస్తాను కృష్ణతేజ. ఐ షో యూ వన్ మోర్ థింగ్ విచ్ ఐఎమ్ సపోజ్ టు షో యూ. అది నేను రికార్డ్ చేశాను రాత్రి. ఐ రిమెంబర్ లేదో తెలీదు, చూద్దాం. వినిపిస్తుంది. ఇక్కడ చూస్తా, ఇక్కడ లాఫియాట ఇక్కడ మీద ఉంది. అవును, ఈ చుట్టుపక్కలంతా డ్రై ఉంది. అవును, ఇదంతా కవర్ అయిపోవాలి ఇట్లా, ఈ గ్రీన్ కవర్ అవ్వాలి, గ్రీన్ బ్యాండ్స్ తోని. అది ఆ చోటుకు రాలేకపోతుంది. అవును, అసలు హోమ ధూళి మూలంగా. So wonderful, dude. Northeastern portions of Acadia Parish, Western St. Landry Parish. We'll see if this blossoms out and develops more so. It looks like it's trying to do that. But the heaviest weather, Iberia Parish, southeast of New Iberia, and the intense rain bands continue down farther to the south and east. Here's that one rain band that is developing by the Church Point area. Clear ga Lafayette cover అయిపోయింది, ఎక్కడా నీకు రెయిన్ లేదు. అవును, అవును. సో ఇది చూస్తున్నారా, కెన్ యూ సీ దిస్ వన్? Yeah. సో ఇది మీ లఫయట్ ఎక్కడ ఉంది.
సో సెంటర్ కోన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ఎల్లో బ్యాండ్ ఇక్కడ డౌన్ వైపు ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. సో యాక్చువల్లీ ఇట్ సపోజ్ టు కవర్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ అనమాట. సెంటర్ నుంచి అట్లా ఉండాలి, కానీ ఇటువైపు బెండ్ అవ్వడానికి కారణము నిన్న ఒక న్యూస్లో చెప్పాడు. ఈ సౌత్ ఈస్ట్ వైపు పుష్ అయింది అది అని చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది సౌత్ ఈస్ట్ అనమాట. ఎందుకంటే ఫ్రమ్ హియర్ టు సైడల్ మీకు ఈస్ట్ అవుతుంది, స్లైడల్. సో ఇదేమో లేక్ చార్లెస్ వెస్ట్ అవుతుంది, అలానే విల్లీ ప్లేట్ నార్త్ అవుతుంది. విల్ ప్లేట్ అది కిందకి ఇటువైపు ఏమో మీకు సౌత్ అవుతుంది. దేర్ఫోర్ లఫయటా నుంచి ఇటువైపు సౌత్ ఈస్ట్. సో ఈ చూడ ఎట్లా బెండ్ అయిపోయింది చూడండి. సో దీన్ని చూస్తే మీకు ఇంకాస్త చూడండి ఎట్లా వెళ్తుందో. That center core. So from Morgan City, Vermilion Bay, parts of our Bayou and River parishes, we'll be seeing the strongest of those winds coming in for the evening hours. This is around 7 o'clock tonight, give or take during the evening hours. That's when the strongest of the winds pushing in for our Bayou parishes, River parishes, and then getting into tonight as the system moves inland, still tracking some stronger winds near the core, especially towards Baton Rouge late tonight. But those stronger winds also expanding along I-55, parts of Tangipahoa Parish can be seeing those pretty strong winds getting into tonight around 50 to 73 miles per hour. So, కానీ ఈ ఎక్స్పెక్టేషన్ అంతా తప్పేసింది. ఈవెన్ ఇది బ్యాటన్ రూజ్కి వెళ్తుందని చెప్పాడు, కానీ అది అటు వెళ్ళలేదు. ఈ ఇంకా కొంచెం వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోయింది. సో ఇట్ వాస్ పుష్డ్ అనమాట. ఇది ఎన్నింటికి ఇది ఇట్ వాజ్ అరౌండ్ ఇక్కడ ఇవ్వాలి టైమింగ్ ఏదో 2 PM కదా. ఇది జస్ట్ అవర్స్ బిఫోర్, ఒక 5 hours బిఫోర్ ప్రిడిక్ట్ చేసింది ఆల్మోస్ట్ కరెక్ట్ అవ్వాలి. ఇట్ డిడ్ంట్ గో దట్ పాత్ విచ్ వీ హ్యావ్ సీన్. లెట్ మీ అగైన్ గో త్రూ దట్ పాత్. కనిపిస్తోందా? ఆర్ యు ఏబుల్ టు సీ? ఇది బ్యాటన్ రోగ్ ఇక్కడ ఉంది, ఇటువైపు వెళ్తుందని చెప్పింది. ఎట్లా బెండ్ అయ్యారా? దిస్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ అనమాట. ద ప్రెషర్ హెస్ ఫాలెన్ టు 992 MB. అఫ్ కోర్స్ ప్రెషర్ తగ్గుతున్న కొద్దీ హరికేన్ కేటగిరీ పెరుగుతుంది. సో పెరగాలి యాక్చువల్గా, కానీ ఇటు వెళ్లాల్సింది జస్ట్ 4-5 hours ముందు ఇచ్చిన న్యూస్ అది తప్పింది. అంటే లఫయటా నుంచి మీరు చేసిన హోమం మూలంగా ఎంత ట్యాగ్ అయిందో చూసారు, ఇట్లా ఇటు పుష్ అయింది. అది ఆల్రెడీ ఆ ఫిగర్ లో మనకి ఎల్లో కలర్ చూపిస్తూనే ఉన్నాడు. సో లెట్ మీ షో దట్ వన్స్ అగైన్ సో దాట్ చూసే వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ బ్యాటన్ రోగ్ ఇక్కడ వెళ్ళాలని చెప్పి సెంటర్ ఆఫ్ ది ఐ ఇక్కడ ఉంది, కానీ అటు వెళ్ళలేదు. సో దట్ ఇండికేట్స్ హౌ యువర్ యజ్ఞం యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది. ఇది మనము ప్రాక్టికల్గా చూస్తున్నది అనమాట. సో ఈమె చెప్పిన జస్ట్ ఒక 4-5 hours లోనే ఎంత పుష్ దానికి వచ్చిందంటే బికాస్ ఆఫ్ దాట్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. సో దాట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. సో ఆ పాత్ నుంచి అది డివియేట్ అవ్వటము, అలా చేయటము ఇక్కడ. సో ఇక్కడ బ్యాటన్ రోగ్ ఉంది. సో ఇట్లా వచ్చింది కదా, ఇది వాళ్ళు చెప్తున్నప్పుడు ఇక్కడ ఉంది. వాళ్ళ లెక్క ప్రకారం ఇలా వెళ్ళాలి ఇక్కడ. Whereas it has pushed this side, again pushed, raised, again pushed, again raised. సో ఈ పుష్ అంతా బికాస్ ఆఫ్ ది హోమధూళి. మీరు ఇక్కడి నుంచి వదిలిన హోమధూళి ఒక 50-60 miles ఎప్పుడు వెళ్తుంది. మీరు నిన్న చేసిన ఆ లెవెల్ ఆఫ్ హోమానికి దాని రేడియస్ 50-60 miles. ఒక ఇంకా ఎక్కువ మంది ఎక్కువ సార్లు చేస్తే కనుక 100 miles 200 miles కూడా వెళ్తుంది. సో అలా దాని యొక్క రేడియస్ ఉంటుంది. అప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా బాగా పడేది. సపోజ్ మీరు ఇక్కడ చేసినప్పుడు మనము ఇంకా 2-3 చేయించుంటే అసలు ఈ ఎఫెక్ట్ కూడా వీళ్ళకి ఎక్కడెక్కడ పడిందో వాళ్ళకి కూడా ఏముండేది కాదు. దట్స్ గుడ్ అండి. సో దీస్ ఆర్ కాల్డ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్ అనమాట. సో వెన్ వి సే ఓకే హోమం మూలంగా ఎందుకు అవుతుంది అంటే, ఎందుకు అవుతుంది అన్నది ప్రాక్టికల్ గా హోమం వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన పాత ఏమిటి, పాత ఎట్లా బెండ్ అవుతూ వెళ్ళిపోయింది అవర్స్ టుగెదర్. సో మీరు చేశారు, మీరు 10th మార్నింగ్ చేశారు కదా? 10th మార్నింగ్, ఈవినింగ్, 11th మార్నింగ్. సో 3 times చేశారు. కానీ 10th మార్నింగ్ ఇస్ నాట్ స్మాల్ స్కేల్ లో చేసుకున్నారు, చిన్నది. కానీ 10th ఈవినింగ్ బాగా చేశారు, 11th మార్నింగ్ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ కృష్ణతేజ. బిఫోర్ జాయినింగ్ ద యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ యూ కుడ్ డూ సమ్ practical approach to your belief and
యా ఎక్స్పెక్టేషన్ మీరు చూసిన సో ఇది మేము ఇదివరకు మేము వెళ్ళి చేసేవాళ్ళము, మేము ఉమ్, రాలేకపోతే కానీ మీరు ముందుకొచ్చి మీరే చేస్తానంటము చాలా వండర్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండి. అగైన్ యా ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అండ్ ఆల్ ది పీపుల్ హూ నో అబౌట్ ఉమ్, వేదం గురించి నమ్మిన వాళ్ళు, వేదం ఎలా ఉంటుంది అని చెప్పిన ప్రాక్టికల్గా ఇంకొక ఎవిడెన్స్ వచ్చింది. అయితే అవును దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు చేసిన అవును ప్రయోగం చాలా బాగుంది కృష్ణజయ, అప్రిషియేట్ యూ. ఇన్స్పైట్ థ్యాంక్ మీకు యూ అండి. జాబ్ మీకు టైమింగ్స్ ఉన్నా కానీ మీరు కొద్దిగా టైం ఆఫ్ తీసుకొని చేశారు. యా కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విల్ అటాచ్ ఆల్ అదర్ వీడియోస్ టు దిస్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద వీడియో. షూర్. ఓకేనా అండి? యా ఓకే అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. వెరీ మచ్ ఫర్ డూయింగ్ సర్వీస్ టు వేదాస్ అండ్ నో ప్రాబ్లం అండి. yeah. యా No. Your హ్యాపీ. intent of watching that యా one is so good. చెప్పండి. యా ఆ ఆపర్చునిటీ దొరకడమే గ్రేట్, అది Exactly. చేయాలన్న అది రావడమే గ్రేట్. నాదేం లేదు అక్కడ. అది ఇప్పుడు యా అది మీ హంబుల్నెస్. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి యా ఎవరైతే మీకు సహాయం చేశారో అందరికీ ధన్యవాదాలు. యా థ్యాంక్ యూ అండి. ఉంటాను. ఓకే. ఓ